ఎలా ఉంది ఫస్ట్ హాఫ్? ఫస్ట్ హాఫ్ యావరేజ్ ఉంది. అంటే అల్లు అర్జున్ ఎలివేషన్స్ ఉన్నాయి తప్ప కంటెంట్ ఏంటి అనేది క్లారిటీ రాలా. ఓకే. ఆ దొంగలే తప్ప కేజీఎఫ్ ని కొత్త వర్షన్ లో అనిపించింది. ఓకే. సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? సెకండ్ హాఫ్ బాగుంటే మటుకు అదిరిపోతుంది. ఓకే సార్. సార్ ఎలా ఉంది ఫస్ట్ హాఫ్? ఏం నచ్చింది? అంతా బాగుందా? పార్ట్ 1 కంటే 2 పార్ట్ 2 బాగుంది అన్న. ఎలా ఉంది ఫస్ట్ హాఫ్ అన్న? ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది? ఏం నచ్చింది? ఇంటర్వెల్ బ్యాంక్. ఓకే. ఎలా ఉంది ఫస్ట్ హాఫ్? మైండ్ నుంచి పోదు ఈ సినిమా. ఓకే. మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సెకండ్ హాఫ్ పెట్టుకుంటే ఆతృతంగా. ఓకే. ఏం నచ్చింది? పుష్పరాజ్ యాటిట్యూడ్ ఎలా, అంటే పార్ట్ 1 కంటే 2 ఎలా? పార్ట్ 1 కా పార్ట్ 2 హైలైట్ యాటిట్యూడ్ ఓకే. ఊహించాలి. సూపర్ ఈ విధంగా కూడా తీస్తారా అనేది ఊహించాలి. అసలు అంటే రన్ టైం చాలా ఎక్కువగా ఉంది కదా. అసలు వన్ టైం ఇంకా ఏం చెప్తున్నా అసలు తెలియట్లేదు. ఇంటర్వెల్ ఎప్పుడైనా ఇది ఓకే. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ సూపర్. ఫీలింగ్ సాంగ్స్ మామూలు ఏం చేస్తాడా రష్మికకి ఎక్కించుకొని డాన్స్ చేయడం ఏంటంటే ఎవరు చేయలేదు. ఓకే. ఓకే. సో పెద్ద లీక్ షేర్ చేయను. ఫస్ట్ హాఫ్ అయితే అదిరిపోయింది. లైక్ పుష్పరాజ్ యాటిట్యూడ్ తగ్గేదేలే అన్నట్లు ఉంటుంది. సో మ్యాడ్లీ వెయిటింగ్ ఫర్ సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ అయితే నాకైతే బాగా నచ్చింది. సో సెకండ్ హాఫ్ కోసం వెయిటింగ్ అంతే. ఓకే. సాంగ్స్, బీజిఎం, డిఎస్పీ ఒక్క విషయంలో మెచ్చుకోవచ్చు. పోయినసారి కంటే ఈసారి కొంచెం బాగా చేశాడు. ఓకే. ఈ ఒక్క విషయంలో మాత్రం పోయినసారి పెద్ద రాడ్ పెట్టాడు, కానీ ఈసారి కొంచెం వినిపిస్తుంది సౌండ్ కొంచెం గట్టిగా. ఫైట్ సీన్స్ కానీ అన్ని సీన్స్ కానీ. ఇక సెకండ్ హాఫ్ కూడా ఎలాగే ఉంటే పక్కా బ్లాక్ బస్టర్. ఓకే అన్న. రన్ టైం ఎక్కువ కదా, కొంచెం ఏమన్నా అలా అనిపించిందా? అంటే రన్ టైం అంటే నేను ఒకటి చెప్తాను. నాకు డ్రామా అంటే ఇష్టం బేసిక్ గా. యానిమల్ మూవీ 3 సార్లు థియేటర్ లో చూసిన వ్యక్తిని నేను. సో నాకు రన్ టైం అయితే ఇష్యూ అనిపించదు. సో లైక్ డ్రామా కనెక్టింగ్ ఉంటే రన్ టైం 3 గంటలు 4 గంటలు పెట్టినా జనాలు చూస్తారు. ఒకప్పుడు 1980s అప్పటి నుంచి కూడా అదే నడుస్తుంది. 3 hours పైన ఉండే సినిమాలు. సో రన్ టైం ఇజంట్ అండ్ ఎనీ ఇష్యూ ఫర్ ఫిలిం నౌ. సో దట్స్ ఇట్. ఓకే. సో ఫైనల్ గా అంటే ఇంకా పార్ట్ 3 కూడా ఉంటుంది అంటారు కదా. సో మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఫ్యాన్స్ కి హైప్ ఇచ్చే పార్ట్ 3 లైక్ సుకుమార్ అన్నట్లే అల్లు అర్జున్ డేట్స్ ఇస్తే షూట్ చేస్తా అన్నాడు. వస్తే బాగుంటుంది. లైక్ నిజంగా స్టోరీ ఉండి వస్తే బాగుంటుంది. సో అది మనకు కొద్దిసేపట్లో తెలుస్తుంది అంతే. ఓకే. సో ఇంకా ఎలా మీరు ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఫస్ట్ హాఫ్ లోనే ఫ్యాన్స్ కి హైప్ ఇచ్చే మూమెంట్స్ చాలా ఉన్నాయి. ఇంకా జాతర ఫైట్ సీక్వెన్స్ దానికి 100 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. మ్యాడ్లీ దానికోసం వెయిట్ చేస్తున్నా. ఓకే. మ్యాడ్లీ వెయిటింగ్ అయితే ఆ ఒక్క సీన్ కోసం ప్రెసెంట్ అయితే. థ్యాంక్ యూ.